హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా బీట్రూట్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా వీనస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 2 పెద్ద సైజులో ఉన్న బీట్రూట్లను తీసుకున్నాను. ఇవి అప్రాక్సిమేట్గా ఒక 1/2 kg దాకా ఉంటాయి. వీటిని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకుని స్కిన్ పీల్ చేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీట్రూట్తో పాటుగా ఒక చిన్న సైజులో ఉన్న కొబ్బరి చెక్కను తీసుకుని దాని నుండి పెంకుని సెపరేట్ చేసుకుని కొబ్బరి ముక్కలను చిన్నవిగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి అవైలబుల్గా లేకపోతే దానికి బదులుగా వేయించిన పల్లీల పొడిని కానీ లేదంటే పుట్నాల పొడినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పును వేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయను పొడుగ్గా చీలికల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని ఉల్లిపాయలు ఒక 80% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న బీట్రూట్ ముక్కలను వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుని బీట్రూట్ ముక్కలను సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ బీట్రూట్ ముక్కలు ఫ్రై అవ్వడానికి 12 నుంచి 15 నిమిషాల దాకా టైం పడుతుంది. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బీట్రూట్ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత అంటే బీట్రూట్ 50% కుక్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉండడంతో నేను కారాన్ని తక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారాన్ని మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అన్నిటినీ బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని బీట్రూట్ ఉడికేంత వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూసినట్లయితే బీట్రూట్ పూర్తిగా ఉడికిపోయి ఉంటుంది. మీరు ఒక ముక్కను తీసుకుని చెక్ చేసినట్లయితే బీట్రూట్ సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుని ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న కొబ్బరిని వేసుకుని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒక 2 నిమిషాలకే కూర అంతా కూడా డ్రైగా తయారవుతుంది. మీకు ఒకవేళ వెట్గా కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుని కొబ్బరిని యాడ్ చేసుకోండి. అలాగే పల్లీల పొడి అయినా సరే పుట్నాల పొడి అయినా సరే మీకు పొడిగా కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుని యాడ్ చేసుకోండి. బీట్రూట్ని కర్రీలా చేసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. కనీసం వారానికి ఒకసారైనా సరే బీట్రూట్ని కర్రీలా కానీ లేదంటే జ్యూస్లా కానీ తీసుకుంటే రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా కంట్రోల్లో ఉంటుంది. మరి సింపుల్ బీట్రూట్ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.